కత్తి దెబ్బకు భయపడి పర్షియన్లు ముస్లిమ్స్ అయిపోయారు. ఇక్కడి వరకు హిస్టరీ క్లియర్ గానే ఉంది. మరి ఈ రోజుల్లో టీవీల్లో చూస్తున్నట్లుగా ఒకే అల్లాను నమ్మే ముస్లింలు, ఒకే ఖురాన్‌ని చదివేవాళ్ళు, ఒకే మక్కా వైపు తిరిగి నమాజ్ చేసేవాళ్ళు తమలో తామే షియా మరియు సున్నీ అని 2 ముక్కలుగా 1400 ఏళ్లుగా ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న అసలు గొడవేంటి? దేవుని కోసమా? లేక ఖురాన్‌లో ఏదైనా తప్పుందనా? అసలేం జరిగిందనేది చూద్దామండి. కథ ఎక్కడ మొదలైందంటే క్రీస్తు శకం 632లో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త హఠాత్తుగా చనిపోయాడు. ఆయన మగ సంతానం ఎవరూ బ్రతికిలేరు, కొడుకులు లేరు. ఆయన చనిపోయాక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని, కాలిఫేట్ మరియు మతాన్ని ఎవరు నడిపించాలి? వాళ్ళ తదుపరి నాయకుడు ఖలీఫా ఎవరు అన్న దానిపై ముస్లింలలో పెద్ద గొడవ మొదలైంది. ఈ గొడవ తీర్చేసుకుందామని ముస్లింలు మదీనా నగరంలో ఒక సమావేశం పెట్టుకున్నారు. అక్కడ 2 విభిన్న ఆలోచనలు కలిగిన 2 గ్రూపులు ఏర్పడ్డాయి. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాతే ఈ పేర్లు వాడుకలోకి వచ్చాయి. అంతకుముందు అందరూ ముస్లింలుగానే ఉండేవారు. నాయకత్వ వివాదం మొదలైన తర్వాతే తమను తాము గుర్తించుకోవడానికి ఈ పేర్లను పెట్టుకున్నారు. వాళ్లే సున్నీలు, షియాలు. ఇప్పుడు మొదటిగా సున్నీలు ఏమంటారో చూద్దాం. వీళ్ళేమంటారంటే, నాయకుడు ప్రవక్త ఫ్యామిలీ నుంచే, ఆయన రక్త సంబంధి అయి తీరాలన్న రూల్ ఏమీ లేదు. ఇస్లాం అనేది ఒక సామ్రాజ్యం. పరిపాలించే సత్తా ఎవరికుంటే, ఎవరికి ఎక్కువ ప్రజాబలం ఉంటే వాళ్ళని మనం ఓటింగ్ ద్వారా ఎన్నుకుందాం. ఇది మతం కాదు, రాజకీయం అన్నారు. అలా వాళ్ళు ఏమాత్రం రక్త సంబంధం లేకపోయినా మహమ్మద్ యొక్క భార్య అయిన ఆయేషా తండ్రి గారు మరియు బెస్ట్ ఫ్రెండ్ అయిన అబూ బకర్ని తమ మొదటి ఖలీఫాగా ఎన్నుకున్నారు. మహమ్మద్ సున్నా సాంప్రదాయాలు ఫాలో అవుతామని చెప్పిన వీళ్లే ఈనాటి సున్నీ ముస్లింలు. ప్రపంచ ముస్లింలలో 85 నుండి 90% వరకు మెజారిటీ వీళ్ళదే. సౌదీ అరేబియా వీళ్ళకి లీడర్. ఇక రెండవ గ్రూప్ షియాలు. వీళ్ళు సున్నీలు చేసిన ఈ ఎలక్షన్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలా బయట వాళ్ళు ఎవరికి పడితే వాళ్లకు ఓటింగ్ ద్వారా నాయకులు అవ్వడానికి వీల్లేదు. ప్రవక్త రక్త సంబంధీకులు, దేవుని చేత నియమించబడిన వాళ్ళు మాత్రమే నాయకులవ్వాలి. డివైన్ రైట్ వాళ్ళకే ఉంది అని వీళ్ళంటారు. కాబట్టి మహమ్మద్ ప్రవక్త కూతురైన ఫాతిమాను పెళ్లి చేసుకున్న సొంత అల్లుడైన, కజిన్ అయిన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ మాత్రమే మాకు నాయకుడిగా కావాలి అని షియాలు అడిగారు. మహమ్మద్ గారే అలీని తన వారసుడిగా ప్రకటించారని వీళ్ళు పట్టుబట్టారు. షియా అత్ అలీ అంటే అలీ యొక్క అనుచరులు, పార్టీ ఆఫ్ అలీ అని అర్థం. వీళ్లే ఈనాటి షియా ముస్లింలు. వీళ్ళు మైనారిటీలు, సుమారు 10 నుండి 15% ఉంటారు. వీళ్ళందరికీ ఇరాన్ లీడర్.